అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, సాధారణంగా మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు జాతకం చూపించుకున్నప్పుడు మీది ఈ రాశి అమ్మ, ఈ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది అని అలా అంటూ ఉంటారు. అసలు ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తే, అంటే వాళ్ళ గ్రహచారం ప్రకారం అలా చేస్తే నిజంగా ఉంటుందా? ఒకవేళ ఉంటే ఈ సంవత్సరం ఏ రాశి వారు ఏ దేవుని ఆరాధిస్తే బాగుంటుంది? అంటే ఇక్కడ ద్వాదశ రాశులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రం 4 పాదాల లెక్క 108 పాదాలు ఉన్నాయి. ఎవరు ఏ రాశిలో పుడతారో, ఏ నక్షత్రంలో పుడతారో, ఏ పాదంలో పుడతారో, ఏ లగ్నంలో పుడతారో, ఏ దశ ఎవరు జరుగుతూ ఉంటుందో దీని ప్రకారం దేవతా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 9 రకాల గ్రహాలు 9 రకాల దశలు జరుగుతాయి. ఈ 9 దశలు కంప్లీట్ అయ్యి 120 సంవత్సరాలు అవుతుంది. మనిషి ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని చెప్పారు. కానీ మధ్యలో దుర్దశ వచ్చినప్పుడు, అంటే వ్యతిరేక దశ వచ్చినప్పుడు ఆయుర్దాయం క్లోజ్ అయిపోతుంది. అంటే ఇప్పటివరకే వీళ్ళకు బ్రీతింగ్స్ ఉన్నాయి, ఆ తర్వాత వీళ్ళు గాలి పీల్చుకోవడానికి భూమిపైన అవకాశం లేదని అర్థం. దాన్ని ఆయుర్దాయం ఎంత అని అంటారు. అంటే ఈ జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలంటే దేవతారాధనలకు వెళ్ళాలి అంటారు. కాబట్టి అందరికి ఈక్వల్గా దేవతారాధన రాదు. దశ మారినప్పుడు ఆ దశనాథుడు ఆత్మకారకుడు అవుతాడు, భుక్తినాథుడు కూడా ప్రభావితం చూపిస్తాడు. కాబట్టి ఆ దశ నాథుడి యొక్క ప్రభావము ఆ దశ అయ్యే వరకు అతని యొక్క ప్రభావం ఉంటుంది. మిగిలిన గ్రహాలకు అంత ప్రభావం ఉండదు. అందుకే అతనే ఏ దశ జరిగితే ఆ దశ నాథుడే, ఆ గ్రహమే ఆత్మకారకం అవుతుంది. అంటే ఆ జాతకం నడిపిస్తుంది. అది వ్యతిరేక గ్రహం అయితే అష్ట కష్టాలు పాలు చేస్తుంది, అనుకూల గ్రహం అయితే అష్టైశ్వర్యాలు ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సాధారణంగా అందరికీ ఓవరాల్గా మనం చెప్పాలనిపిస్తే నక్షత్రాల మీద 27 ఉంటాయని చెప్పాను. దాంట్లో విపత్తార, ప్రత్యక్తార, నైదనతార, ఇట్లా వేద నక్షత్రము, వైనాసిక నక్షత్రము, నిర్జీవ నక్షత్రము ఇవి ఉంటాయి. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి ఆరాధనలు, దేవాలయాలు వెళ్ళకూడదు. విపత్తారకు సంబంధించిన దేవతాలయానికి వెళ్తే విపత్తు కలుగుతుంది. నైదనతారకు సంబంధించినటువంటి నక్షత్రానికి సంబంధించిన దేవతాలయానికి వెళ్తే నైదనము అంటే వైదవ్యము, లేదంటే ఏదో చెడిపోవడము, జరగరాని నష్టం జరగడం అని అర్థము, వెళ్ళకూడదు. అదేవిధంగా వేద నక్షత్రం అంటే వేధించే నక్షత్రం. ఆ వేధించే నక్షత్రానికి సంబంధించిన దేవతలకు తెలియకుండా వెళ్ళి దండం పెట్టామంటే మనకు అది ఏదో ఒక వేదన, బాధ కలుగుతుంది. కాబట్టి ఇంకా ప్రత్యక్తార అంటే వ్యతిరేకమైనది అని అంటాం. ఆ ప్రత్యక్తారకు సంబంధించిన దేవతాలయానికి వెళ్తే అన్ని ఆపోజిట్ అయిపోతుంది. నేను గుడికి వెళ్ళిన మూలంగా నాకు కష్టాలు ఎక్కువనే అంటారు. వీళ్ళు వెళ్ళుండేది ప్రత్యక్తారకు సంబంధించినటువంటి దేవతాలని వెళ్ళుంటారు. అప్పుడు ఏ ఆలయానికి వెళ్ళాలి? సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతార, దైవ నమస్కార నక్షత్రం ఒకటి ఉంటుంది. దైవ నమస్కార నక్షత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ నక్షత్రం సంబంధించిన దేవత తెలుసుకుని ఆ నక్షత్రం వెళ్తూ ఉంటే అప్పుడు దేవతా శక్తి ఎక్కువ వస్తుంది. అప్పుడు వెళ్తే ఇటువంటివి ఉంటాయి. ఇప్పుడు రాశి అంటే ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది, 3 నక్షత్రాలు ఉంటాయి, 9 పాదాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల్లో కూడా ఒక నక్షత్రం 4 పాదాలు, ఇంకొక నక్షత్రం 4 పాదాలు, ఇంకొక నక్షత్రం 1 పాదమే ఉంటుంది. అంటే 3 గ్రహాలకు సంబంధించినటువంటి నక్షత్రాలు ఒక రాశిలో ఉంటాయి. అంటే విడివడిన నక్షత్రాలు ఉంటాయి. ఒక రాశిలో ఒక నక్షత్రం 1 పాదము, ఇంకొక రాశిలో ఇంకో 3 పాదాలు, ఒక రాశిలో 2 పాదాలు, ఇంకొక రాశిలో 2 పాదాలు, ఒక రాశిలో 3 పాదాలు, ఇంకొక రాశిలో 1 పాదము, ఇట్లా విడివడిన నక్షత్రాలు ఉంటాయి. అంటే 2 రాశుల ప్రభావం కలిగి ఉంటుంది. అప్పుడు దేవతా నిర్ణయాలు సూక్ష్మంగా తీసుకోవాలి. నేను డెప్త్లోకి వెళ్ళి మీకు చెప్పాను. ఇప్పుడు జనరల్గా తీసుకుంటే ప్రతి రాశి వాళ్ళు ఏ దేవతను ఆరాధించుకుంటే అంటే తమకు 2వ రాశి వెనుకున్న రాశి. మకర రాశి వాళ్ళకి వెనుక రాశి ధనుసు రాశి, తర్వాత రాశి కుంభరాశి. కాబట్టి ఇప్పుడు వెనుక రాశి అయితే ధనుసు రాశి కాబట్టి గురుసేవ, సూర్య నమస్కారాలు, మాతృపితృసేవ ఎక్కువగా, ఆలయాల కాడ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఆలయం అని చెప్పాను కాబట్టి ఆలయాల కాడ ఎవరైనా అనాథులు ఉంటే వాళ్ళకి సహాయం చేయడం, ఇవి చేయాలి. అదే కుంభరాశి 2వ స్థానం. కుంభము అంటే ఏమి? కొండ. ఒకప్పుడు ప్రాచీన కాలంలో ఇండస్ట్రీస్ లేనప్పుడు ఇంట్లో అన్ని కొండలే ఉంటాయి. పెద్ద పెద్ద ధాన్యాలు కూడా పెద్ద పెద్ద కొండలు చేసుకుని ధాన్యాలు పెట్టేవాళ్ళు. భూమిలో డబ్బులు ఎత్తి పెడితే కూడా కొండల్లో పెట్టి మూతలు కట్టి భూమిలో ఎత్తి పెట్టేవాళ్ళు. బ్యాంక్ అంతా భూమే. ఆలయానికి కుంభాభిషేకం చేస్తారు. ఆలయ కుంభాభిషేకం అంటే చాలా పెద్ద ఈవెంట్ అది. ఏనుగు కుంభస్థలం పైన ఊరేగింపు చేస్తారు. కాబట్టి వీళ్ళు ఆలయ కుంభాభిషేకాల్లో పాల్గొనాలి. ఆ కొమ్ములో నీళ్లు చల్లుతారు, దాన్ని చల్లించుకోవాలి. వీళ్ళు ఇంట్లో నీళ్ళు తాగేది ప్లెయిన్గా ఉండే లోటాలు అంటే గ్లాసులో కాకుండా
కుండలాగా చిన్నవి వస్తాయి గ్లాసులు, స్టీల్ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు, మట్టిలో కూడా తెచ్చుకోవచ్చు, దాంతోనే నీళ్ళు తాగాలి, యాక్టివేట్ అవుతారు. కుండలాగా ఉన్నటువంటి బిందెలు కానీ కుండనే వాడడం కానీ అలవాటు చేసుకోవాలి. కుంభరాశి 2వ రాశి కాబట్టి. ఓకే. కుంభకోణంలో ఉంది, ఊరి పేరే కుంభకోణం, ఆది కుంభేశ్వర స్వామిని ఆలయం ఉంది, ఆయన దర్శించుకోవాలి. ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న ఉత్సవాల్లో పాల్గొనాలి. శ్రీలంక, కేరళ లాంటి ప్రాంతాల్లో ఏనుగు కుంభస్థలాలపైన ఊరేగింపులు జరుగుతాయి, ఉత్సవాలు జరుగుతాయి. వీలుంటే వెళ్ళి రావచ్చు, లేదు వీడియో యూట్యూబ్లో పెట్టుకుని చూడొచ్చు. ఏదో ఒకటి చేయాలి. ఆలయ కుంభాభిషేకము చేసుకోవాలి. అదే ఏ ఆలయానికి వెళ్ళినా పైన కలశాలు ఉంటాయి, గాలగోపురం పైన అన్ని కుండలుగా వచ్చి ఇలా కూసుకుంటాయి. అవునవును. అందుకే శిఖర దర్శనం కోటి పుణ్యఫలం అంటారు. శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అండి. ఆ శిఖరం చూస్తే ఇంకా పునర్జన్మే ఉండదు అంటారు. అంటే అంత శక్తి అక్కడ ఉంటుంది, ఆ కుంభాల కలశాల్లో ఉంటుంది. అందుకు ఆ కలశ దర్శనాలు చేసుకుంటూ కూర్చోవాలి. ఆలయానికి పోతే ఇట్టటివే చూడాల్సింది, అవంతా ఊరికే పెట్టలేదు, ఫ్యాషన్ కోసం షో కోసం పెట్టలేదు. దాంట్లో దైవశక్తి వచ్చి కిందికి దిగుతూ ఉంటుంది. ఆ గోపురం కింద దిగిన వాళ్ళకు ఆ శక్తి అనేది అహంకారం నశించి లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర క్రమశిక్షణ వస్తుంది. ఆ గోపురాలు లేకపోతే అహంకారంతో లోపలికి వెళ్తారు. మనిషి గాలగోపురంలాగా చాలా అహంకారంతో పోతాడు. చివరికి గర్భగుడికి వెళ్తే ఇలా వంకొని దండం పెడుతుంటాడు. గర్భగుడి చెవుడు కిందకి వంగి చూసేట్టుగానే ఉంటాడు. అంటే సూక్ష్మంలో మోక్షం ఉందని అర్థం. ఎవరి అహంకారం గాలగోపురం కింద దూరంగానే తగ్గిపోతుందని అర్థం. ఆ గాలగోపురమైన కలశాలే దైవశక్తిని లాగి మనుషుల యొక్క వ్యతిరేకతను కోల్పోయేలా చేస్తాయి. కాబట్టి ఇవి మకర రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. కాబట్టి ప్రతి రాశి వాళ్ళు తమకు ముందు వెనుకున్న రాశుల్ని ఎలా బలపరచుకోవాలనేది ఇక్కడ మనం వివరంగా చెప్పాం. దీన్ని పాటించుకోవడం సులభమే. ఇప్పుడు మనం ఓపెన్ సీక్రెట్ చెప్పేస్తాం, ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోవచ్చు. చేసుకోలేకపోతే అది మనకు సంబంధం లేదు. మనం ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఎలా వెళ్ళాలో చెప్పాం. వెళ్ళకపోతే మనకేం సంబంధం? ఇది సమగ్రంగా క్లుప్తంగా ప్రతి రాశి ఫైనాన్షియల్గా సుఖంగా నిద్రపోయేదానికి పరిహారం. అసలు గురువుగారు నాకు ఈ కాన్సెప్ట్ ఇంతవరకు నేను ఎప్పుడూ వినలేదు, ఫస్ట్ టైం వింటున్నా. నాకు తెలిసి ఇది ఎంతమందికి తెలుసో లేదో తెలియదు. వెనక ఉన్న రాశి ముందు ఎవరైనా కూడా వాళ్ళ రాశికి సంబంధించిన పూజారాధనే చేస్తారు, కానీ వెనుకున్న దాని వల్ల చేస్తే నిద్ర అనేది బాగుంటుంది, ముందున్న దానికి చేస్తే ఆర్థికంగా బాగుంటుంది అన్న కాన్సెప్ట్ మాకు తెలియజేసినందుకు డెఫినెట్లీ చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు. మీకు ఇప్పుడు వాళ్ళు రాసిన వాళ్ళ యాక్టివేట్ ఎందుకు చేసుకోకూడదు అనే పాయింట్ కూడా చెప్పేద్దాం. ఇప్పుడు మన ఫోను మనము 200% ఛార్జింగ్ పెడితే ఏమవుతుంది? పేలిపోతుంది. అంతే. మనము యాక్టివేట్ చేసుకుంటే మనకు ముందు వెనక బాగుండేది చూసుకోవాలి. మనకి ఎంతవరకు మనం ఛార్జింగ్ కావాలంటే రెండు బాగున్నాయంటే మనం ఛార్జింగ్ అవుతాం. మనం ఛార్జింగ్ పెట్టుకునే సిస్టమే ఇటు. ఇంకొక విషయం ఏంటంటే మీరు నేను అడిగినప్పుడు క్వశ్చన్ పూజారాధన అంటే ఈ హోమాలు చేయండి, పూజలు చేయండి, ఇవి చేయండి, అవి చేయండి అని చెప్తారు అని అనుకుంటే, మీరు చెప్పిందల్లా మీరు ఒక 10 చెప్పారనుకోండి, 10లో 8 డొనేషన్సే ఉన్నాయి. అది కూడా ఎవరికి? చాలా పూర్ పీపుల్కి, గవర్నమెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి, కాలేజెస్లో చదివే వాళ్ళకి. అది అసలు రాశులకి, జాతకాలకి, వీటి ఏటికి సంబంధం లేకపోయినా ఎంత మంచి పని అది సమాజానికి. ఇప్పుడు రిలయన్స్ అధినేత అంబానీ గారు ఉన్నారు కదా, ఆయనకి మంత్లీ ప్యాకేజ్ చేస్తాను, ఎంజాయ్ చేసుకుంటే ఎటుంటుంది? ఆయన సృష్టికర్త, ఆయన రిలయన్స్ జియో. ఓ పేదవాడికి రీఛార్జ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే 5 స్టార్ చాక్లెట్ వాడికి చాక్లెట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఆ చాక్లెట్ పేదవాళ్ళకి ఇస్తే, పిల్లలకి ఇస్తే ఎగిరి గంతేస్తారు. కాబట్టి ఇక్కడ మనము పేదవాళ్ళను, ఆ స్థితిగతులు లేని వాళ్ళను గుర్తించి చేయడం వల్ల వాళ్ళ కృతజ్ఞత మనకు వస్తుంది. అదే పెద్ద ఆశీర్వాదం. ఖచ్చితంగా దాన్ని అలా చేయడం వల్లే కరెక్ట్. ఉన్నవాడికి ఇచ్చేదాని వల్ల వాళ్ళు అది అసలు కరెక్ట్ కాదు, వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ చేయడం డబ్బులు ఉన్న వాళ్ళు ఎత్తుకోమని నేను చెప్పడం లేదు, స్థితిగతులు ఉన్న వాళ్ళకి ఇమ్మంటడం లేదు, లేని వాళ్ళకి ఇమ్మంటున్నాను, శక్తి కొలది ఇమ్మంటున్నాం. అది ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అలా ఇమ్మంటున్నాం. ఆలోచించి మన స్తోమతకి తగ్గట్టు ఎంత. దీనివల్ల ప్లానెట్స్ యాక్టివేట్ అవుతాయి ఖచ్చితంగా. అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఖచ్చితంగా గురుగారు చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.